ఈరోజు అలా సరదాగా నా చిన్నతనంలోకైతే ఒకసారి వెళ్ళొద్దామా? నా చిన్నతనం అంటే ఈ వీడియో 90స్ కిడ్స్ అందరికీ అంకితం అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మొహంలో స్మైల్ అయితే కనిపిస్తుంది కదా! మన చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో బోసి నవ్వులతో ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళము. అప్పట్లో మనకు ఈ సెల్ ఫోన్ లేదు కదండీ! అరచేతిలో ప్రపంచం లేనే లేదు కదా! అయినా కూడా మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదండీ! ఈ చాక్లెట్లు గుర్తున్నాయా? నిమ్మ చాక్లెట్లు. ఇవి కూడా గుర్తున్నాయా అండి? ఆశా చాక్లెట్లు ఆశ ఆశ అంటూ. ఇది మిఠాయి గుర్తుందా అండి? ఇవైతే మీలో ఎంతమంది 10 పైసలకు, 5 పైసలకు కొనుక్కున్న వాళ్ళున్నారు? నాకైతే గుర్తేనండి. నేను 10 పైసలకు, 5 పైసలకు చారన కొనుక్కున్నట్టు. ఇవొచ్చేసి నా ఫేవరెట్ పరికి పళ్ళండి. ఇది అప్పట్లో మన ఐస్ క్రీమ్ గుర్తుందా అండి మీలో ఎంతమందికి? ఇది కూడా ఇంకొక ఐస్ క్రీమ్ అండి పెప్సీ. ఇవి కూడా చాలా బాగుండేటివి కదా! ఇవి చారణకొక ఐస్ క్రీమ్ ఇచ్చేవాళ్ళు కదండీ! కలర్ కలర్‌గా చాలా బాగుంటుండేటివి కదా! ఇవొచ్చేసి ఈ బబ్లీకం అండి. బిగ్ బబుల్ మనం ఎంతమంది మీ నోట్లో వేసుకొని బుగ్గలు ఊదామో మీకు గుర్తుందా? ఇది గుర్తుందా అండి? చింతకాయలో ఉప్పు, కారం వేసుకొని తిని రకరకాల మిఠాయిలు కదండీ మనకైతే అప్పట్లో. ఈ చిన్ననాటి మన బుక్ అయితే మీలో ఎంతమందికి జ్ఞాపకం అండి? ఇది అప్పట్లో టీవీ అండి. అప్పట్లో సప్తగిరి ఛానల్ అనేది ఒకటే వచ్చేది కదండీ! మా ఇంట్లో టీవీ లేక మేము పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళైతే చూసేవాళ్ళము. ఇవొచ్చేసి కలర్ కలర్ కోడిపిల్లలండి. ఇవి మీలో ఎంతమందికి గుర్తున్నాయి? ఇది పల్లెరుగాయలండి. ఈ పల్లెరుగాయలు తీసుకొని ఒకరినొకరం వేసుకుంటూ ఎంతమందిమి ఆట ఆడుకునేవాళ్ళము. ఇవి మన చిన్నప్పటి బాంబులండి. రీల్స్ అంటాం కదా! ఇదేమో మన చిన్నప్పటి లైట్ అన్నమాట. ఇవి పాటల పుస్తకాలు మీలో ఎంతమందికి గుర్తున్నాయండి? నా దగ్గరైతే చాలా ఉండేటివి. ఇవేమో పిప్పర్మెంట్లు కదండీ! వాటికో తాడొచ్చేది. వాటిని తినేసి ఇలా ఆడుతూ ఉండేవాళ్ళమండి. ఇవొచ్చేసి ఒక ఫ్లవర్ అండి. దీంతో కోడిపుంజులాట ఆడేవాళ్ళం కదా! ఇవి కచ్చకాయలు. కచ్చకాయలంటే మీలో ఎంతమంది ఆట ఆడేవారండి? ఇది అప్పట్లో మన నటరాజ్ కంపాక్స్ అండి. అప్పట్లో మనకు గేమ్స్ అంటే ఇదొక్కటే ఉండేది కదండీ! ఆ తర్వాతొచ్చేసి మనము అష్టాచెమ్మ మీలో ఎంతమంది ఆడేవారు? సమ్మర్ వచ్చిందంటే చాలు అష్టాచెమ్మే ఆడేవాళ్ళు. ఇది మన అప్పట్లో పోస్ట్ బాక్సు. ఇది కూడా మనం దీంట్లో ఒక చిన్న రింగ్ అయితే ఉంటుందండి. అది దాంట్లో పడేదాకా ఆడేవాళ్ళము. అప్పట్లో టూత్ పేస్ట్ గట్లా లేవండి. ఇదే కోల్గేట్ మనకి. ఇదైతే చేతికి వాచిలాగా పెట్టుకొని ఎంతమంది కొబ్బరి మట్టను తీసుకొని వాచిలాగా చేసుకునేవాళ్ళం కదండీ! ఈ గోలీలైతే మనం ఎక్కువగా అంటే మనమంటే అబ్బాయిలు ఎక్కువగా ఆడేవాళ్ళు కదండీ! ఈ గోలీలాట. ఇదొచ్చేసి వంగుడు, దూకుడు మీలో ఎంతమంది ఆడేవాళ్ళండి? ఇదైతే మన తొక్కుడు బిళ్ళలాట. మీలో ఎంతమందికి గుర్తుంది? మేమైతే నేను నా ఫ్రెండ్స్ అయితే చాలా వరకు తొక్కుడు బిళ్ళలాట ఆడుకునేవాళ్ళము. ఇదొచ్చేసి మనకు ఈ ఆట గుర్తుందా? మా తాత ఉత్తరం ఎన్నో పోయింది అంటూ ఎంతమంది ఆడుకున్నాము. వానాకాలం వచ్చిందంటే చాలు చిన్న చిన్న పడవలు చేసి వాటర్‌లో వదిలేస్తూ అవి ఎవరిది ముందెళ్తే మాదే అంటూ ఎంత బాగా ఆడుకునేవాళ్ళము. ఇది ఎవరింటి ముందు ఇసుక ఉంటే ఆళ్ళింటి ముందు చిన్న చిన్న ఇండ్లు కట్టి మనమైతే ఎంత సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. ఇదేమో గోలీ సోడా. గోలీ సోడా అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టమండి. అప్పట్లో చాలానే తాగేసేవాళ్ళం అనుకోండి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కనిపిస్తే తాగేస్తాను. ఇదేమో మగపిల్లలు ఆడుకునే రింగు బిల్ల అండి. ఆడపిల్లలు కూడా ఆడతారనుకోండి. ఎక్కువగా మగపిల్ల వాళ్ళే ఆడేవాళ్ళు కదా! మీలో ఎంతమందికి గుర్తున్నాయి? అప్పట్లో మీ ఫేవరెట్ సీరియల్స్ ఏవండి? ఒకటైతే 'కలంకిత' అండి. ఇది నేను కరెక్ట్‌గా లంచ్ టైమ్‌కి ఇంటికొచ్చేసరికి ఈ 'కలంకిత' సీరియల్ వచ్చేదన్నమాట. ఇది చూస్తూ ఉండేదాన్ని. ఈ బుడ్డోడు గుర్తున్నాడా? అదేనండి. అప్పట్లో హర్రర్ సీరియల్ అంటూ ఒకటొచ్చేది కదా! అదే గుర్తుకొచ్చిందా? యమున గారు నటించిన 'అన్వేషిత' సీరియల్ అండి. చాలా అంటే చాలా భయమేసేది. ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా ఉంది కానీ ఇప్పుడు భయమేయట్లేదండి ఆ సీరియల్ చూస్తుంటే. ఈ 'నిర్మా సర్ఫ్'. 'నిర్మా సర్ఫ్' మీలో ఎంతమందికి గుర్తుంది? ఇదొచ్చేసి స్పిరిట్ గేమ్ అండి. స్పిరిట్ గేమ్ అంటే ఇది ఆత్మలతో మాట్లాడడం అన్నమాట. ఒక్కసారైతే ఆడానండి. ఎక్కువగా ఆడలేదు. ఎందుకంటే భయమేసింది ఆ ఒక్కసారికి. ఈ లక్ష్మణుడు, రాముడు, సీత, హనుమంతుడు. ఈ ఆట మీలో ఎంతమందికి గుర్తుంది? భలే సరదాగా ఉండేది కదా! ఇదొచ్చేసి జంతర్ మంతర్ కదండీ! ఇది మీలో ఎంతమందికి గుర్తుంది? రివర్స్ చేస్తే మమ్మీలాగా, ఉల్టా చేస్తే డ్యాడీలాగా కనిపించేవాళ్ళం. ఇది మనం అప్పట్లో పీల్చిన గన్ను, రీల్స్ ఇవి పామువి అన్నట్టు. ఈ ఆట గుర్తుందా? మనము ముంజకాయలు తినేసి వాటితో ఆట ఆడుకునేవాళ్ళం అన్నమాట. తర్వాతొచ్చేసి కైలాసం. ఆ తర్వాతొచ్చేసి పుల్ ఐస్. ఈ
పుల్లైస్ కూడా మీలో ఎంతమందికి గుర్తుందండి? అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే అస్సలకి మనకు టైం అనేది సరిపోదు కానీ, మామిడికాయల మీద కారం, ఉప్పు చల్లుకొని ఎంతమందికి ఇచ్చేవాళ్ళమండి. ఈ ఆట గుర్తుందా అండి? ఈ ఆట పరిగెత్తుకుంటూ ఒకరొచ్చి వాటిపైనుంచి దూకాలన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే గేమ్స్ ఉంటాయి కానీ, మన చిన్నతనంలో మనం ఎంజాయ్ చేసినట్టుగా మన పిల్లలు ఎంజాయ్ చేయలేకపోతున్నారు కదా! 90స్ కిడ్స్ ఎంజాయ్ చేసినట్టుగా ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. 90స్ కిడ్స్‌తోని ఓల్డ్ ఆటలన్నీ ఉన్నాయి. పైగా న్యూ ఆటలు కూడా 90స్ కిడ్స్‌తోనే స్టార్ట్ అయ్యాయి కదండీ! ఇంకొక విషయం గుర్తుకొచ్చిందండి. అప్పట్లో మనకు కూలర్‌లు ఉండేవి కాదు కదండీ! బయట సమ్మర్ వచ్చిందంటే చాలు కదా! ఆరుబయట మంచాలేసుకొని, అలా పడుకొని ఆకాశం కేసి చూస్తూ, వచ్చిపోయే విమానాలను లెక్కపెడుతూ, చుక్కలెన్ని ఉన్నాయి అంటూ లెక్కపెడుతూ, అలా నిద్రలోకి ఎప్పుడు జారుకునే వాళ్ళమో కదా! ఆరుబయట పడుకున్నట్టు మీలో ఎంతమందికి గుర్తుంది?